అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ ఈవీఎంల మీద ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఈవీఎంస్కి సంబంధించి ట్యాంపరింగ్ అంటూ కూడా ఒక అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. మహారాష్ట్ర ఎన్నికల విషయంలో కూడా ఇదే అంశాన్ని చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను నమ్మమంటోంది. ఈసీకి సంబంధించి కూడా ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోవట్లేదంటూ కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడిన సందర్భాలను చూసాం. అయితే ఇప్పుడు ఇదే ఈవీఎంలకు సంబంధించి కాంగ్రెస్ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు, ఆర్టీవీ స్క్రీన్ మీద హమ్కో ఈవీఎం సే చునావ్ నహీ చాహియే అంటూ కూడా ట్వీట్ చేస్తుంది. ఒకసారి ఆ ట్వీట్ని చదివినిపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్, హమ్కో ఈవీఎం సే చునావ్ నహీ చాహియే, హమే బ్యాలెట్ పేपर से चुनाव चाहिए. हमने जैसे ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది, భారత్ జోడో యాత్ర निकाली थी वैसे ही बैलेट पेपर से चुनाव के लिए एक देशव्याप्त अभियान चलाएंगे అంటూ కూడా చెబుతోంది కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఖర్గే అంటూ కూడా నయదిల్లీ అంటూ కూడా పోస్ట్ని కంక్లూడ్ చేయడం జరిగింది. ఒకటే చెబుతోంది, हमको ईवीएम से चुनाव नहीं चाहिए, మాకు ఈవీఎంలతో ఎన్నికలు వద్దు, हम बैलेट पेपर से चुनाव चाहिए, మాకు బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు కావాలి అంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ గత కొన్ని నెలలుగా నడుస్తూనే ఉంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దాదాపు ఒక 2-3 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున చర్చ కాకపోయినా హర్యానా, దాంతోపాటు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశం తీవ్ర చర్చనాంశంగా మారింది. ఇక్కడ ఒక మాట చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్, हमने जैसे भारत जोड़ो यात्रा निकाली थी वैसे ही बैलेट पेपर से चुनाव के लिए एक देशव्याप्त अभियान चलाएंगे అంటూ కూడా, అంటే భారత్ జోడో యాత్ర మేము हमने जैसे भारत जोड़ो यात्रा निकाली थी, భారత్ జోడో యాత్రను ఎలాగైతే మేము ప్రారంభించామో అటువంటిదే మరొక కార్యక్రమానికి సంబంధించి మేము ప్రారంభించబోతున్నాం. దేనికి సంబంధించి అంటే వైసే హీ హమ్ బ్యాలెట్ పేపర్ సే చునావ్ కే లియే, అంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికల కోసం అటువంటి కార్యక్రమం మేము రూపొందించబోతున్నాం, అటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్ళబోతున్నాం అంటూ కూడా ఇటు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన స్టేట్మెంట్కి సంబంధించి ప్రస్తుతం చర్చాంశంగా మారింది. ఒక్కసారి ఫుల్ ఫ్రంక్ వెళ్ళి ఆ విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ టైం అధికారికంగా ఈవీఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ప్రకటన చేసింది పార్టీ జాతీయ అధ్యక్షుడి పేరు మీద కాంగ్రెస్కి సంబంధించి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మీరు చూడొచ్చు ఆ ట్వీట్ని. దేశవ్యాప్తంగా ఈవీఎంకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటుంది కాంగ్రెస్. ఈవీఎంలను దేశంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈవీఎంలను వ్యతిరేకిస్తుంది కూడా అదే పార్టీ కావడం గమనార్హంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈవీఎంలకు వ్యతిరేకమైన స్వరం పెరుగుతోంది. అమెరికా లాంటి అగ్రరాజ్యంలోనూ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగిన సందర్భాన్ని చూసాం. కేంద్రంలోని బీజేపీ ఈవీఎంలను మేనేజ్ చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మన ముఖ్యంగా ప్రతిపక్షాలను కూడా ఇక్కడ ఆరోపించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తే పెద్దగా పట్టించుకోలేదంటూ కూడా కాంగ్రెస్ ఆరోపించిన సందర్భాన్ని చూసాం. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ మాట్లాడిన నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు ఇది ఇలా కాదు, దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి ఇటు ఒక కార్యక్రమాన్ని తీసుకువెళ్లాల్సిందే. పోస్టల్ బ్యాలెట్లు ఈ అంశానికి సంబంధించి తీవ్ర చర్చాంశంగా మారింది. అయితే బ్యాలెట్ పేపర్లో ఎన్నికలు జరగాల్సిందంటే కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. मैं एक बात करूंगा, वो जरूर करूंगा, और हमारे अपोजिशन लीडर राहुल गांधी जी भी इसको मानेंगे. अरे हमारा सब जितनी भी शक्ति लगा के एससी, एसटी, ओबीसी, गरीब तबके के लोग, छोटे कम्युनिटी के लोग, ये लोग जो अपना वोट दे रहे हैं वो वोट फजूल जा रहा है. नहीं, वो ईवीएम छोड़ दो, हमको ईवीएम पीवीएम कुछ नहीं, हमको होना बैलेट पेपर पे वोट बस. उनको वो मशीन उनके घर में तो रख लेने दो, या मोदी साहब के घर में रहने दो, या शाह के घर में रहने दो. अगर किसी गोडाउन में, अहमदाबाद में बहुत से गोडाउन बने हैं, वहां ले जाके रख लेने दो. हमको बस पेपर पे करो. और आपको मालूम होगा उस वक्त तुम्हारी हालत क्या है, कहां खड़े हो, उस वक्त आपको मालूम होगा. तो मैं ये अपने पार्टी के तरफ से एक मुहिम शुरू करना चाहिए. सभी लोगों को कहना चाहिए, सभी पार्टियों को भी हम कहेंगे, और राहुल गांधी जी के नेतृत्व में
जैसा भारत जोड़ो यात्रा निकाले वैसा ही ये पेपर बैलेट पेपर हमको चाहिए। मैं ये అది మల్లికార్జున ఖర్గే చెబుతోంది. ఈవీఎం వద్దు, మాకు పేపర్ బ్యాలెట్లే కావాలంటూ కూడా ఆయన చెబుతున్నారు. దాంతోపాటు మెషిన్ అంటే ఈవీఎం మెషిన్స్ని మీ ఇళ్లలోనే పెట్టుకున్నట్టు ఇటు మోదీని అలాగే అమిత్ షాని ఉద్దేశిస్తూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే పేపర్ బ్యాలెట్ మాకు కావాలన్నారు. ఒకవేళ పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు జరిగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందంటూ కూడా ఇటు మల్లికార్జున ఖర్గే బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలని కలుపుకొని వెళ్తాం, అన్ని పార్టీని కలుస్తాం, అన్ని పార్టీలని కలుపుకొని కదిలి ముందుకు వెళతాం. రాహుల్ గాంధీ నేతృత్వంలో దీనిని ఇటు భారత్ జోడో యాత్ర మాదిరిగా మరొక కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం, దానికి రాహుల్ గాంధీ నేతృత్వం వహిస్తారంటూ కూడా మల్లికార్జున ఖర్గే చెప్పారు. సో ఏం జరగబోతోంది ఇప్పుడు అన్ని పార్టీలతో అంటే విపక్ష పార్టీలందరితో కలిసి ముందుకు వెళ్తా ఉంటూ కూడా మల్లికార్జున ఖర్గే చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది, ఒకవేళ అది జరిగితే ఏం జరిగే అవకాశం ఉంది, ఇటు విపక్షాలు ఈ కార్యక్రమాన్ని ఎలా తీసుకువెళ్ళబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.